పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 30వ తేదీ నుంచి 2025 మే 18వ తేదీ వరకు 50 రోజుల పాటు ఉండేటటువంటి శపిత దోషం యొక్క ప్రభావం ఏ రాసుల వారి మీద ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. శపిత దోషం అంటే ఆల్రెడీ ఒక ఇంట్రడక్షన్ వీడియో కూడా చెప్పున్నాను నేను. శని రాహు గ్రహాల యొక్క కలయికను శపిత దోషం అంటారు. ఈ రెండు గ్రహాలు కూడా ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 11:15 ఒకే రేఖలో ఒకే చోటకు వస్తాయి, ఒకే స్థానంలోకి వచ్చేస్తాయి. అంటే సహజంగా శని రాహు గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు దాన్ని శపిత దోషం అంటారు. అంటే ఈ శని రాహు గ్రహాల యొక్క కలయిక ప్రకృతి బీభత్సాలను ప్రళయమంతా కూడా అంటే ప్రకృతి ప్రళయంగా మారేటటువంటి విధంగా ఉంటుంది. పంచభూతాల యొక్క ప్రకోపం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. భూకంపాలు కానీ, సునామీలు కానీ, ఇంకా రకరకాలైనటువంటి విపరీత అంటే ప్రకృతి ప్రకోపం అనేటటువంటిది మానవాళిని శాసిస్తుందని చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా దేశాల మధ్య యుద్ధ వాతావరణం, మనకి పొరుగు దేశాలతోటి అంటే ఇరుగు పొరుగు దేశాలతోటి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు, ఇట్లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు చాలా కనిపిస్తాయి. ఇవి ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ మధ్యలో ఎక్కువగా ఉంటాయి. మే 18వ తేదీ వరకు కూడా వీటి యొక్క తీవ్రత చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. వీటితో పాటు మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు కాలసర్ప దోషం కూడా ఉంది. ఈ కాలసర్ప దోషం యొక్క ప్రభావం కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది. అసలు అయితే ఈ శని రాహు గ్రహాల యొక్క కలయిక ఏ రాశి వారికి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందంటే, శని పాపగ్రహం, రాహువు కూడా పాపగ్రహం. శని రాహు గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో జన్మించినటువంటి వారికి మీ జన్మస్థానంలోని శని రాహు గ్రహాల యొక్క కలయికతో శపిత దోషం ఏర్పడినప్పుడు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, శత్రువులు పెరిగిపోవటం, అంటే నీచ జనులను యొక్క సహాయ సహకారాలు తీసుకోవటం, అంటే గుణము లేనటువంటి వారి దగ్గరికి చేరి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవటం వలన మీరు ఇబ్బందులు పడే ప్రమాదం వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా శారీరక సంబంధమైనటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. మేషరాశి వారిని కనుక తీసుకుంటే 12వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత సునాయాసంగా ధనం సంపాదించాలనేటటువంటి కోరిక, ఫ్యామిలీకి దూరంగా గడిపేటటువంటి పరిస్థితులు, చెయ్యనటువంటి పొరపాట్లకు బానిసలయ్యేటటువంటి పరిస్థితి, దుర్వ్యసనాలకు విపరీతంగా బానిస కావటం, చెడు వ్యసనాలకు దగ్గరవ్వటం, ఇంకా చెప్పాలంటే కొంతమంది అంటే చేయకూడనటువంటి వ్యక్తులతో సహవాసం చేయటం, ఇంకా కొన్ని పదాలు నేను చెప్పలేను, అంటే నీచ స్త్రీ సంపర్కం కానీ ఇట్లాంటివి జరగటం, ఇటువంటి వాటి వలన విపరీతమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, శరీరం ఎక్కడో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే ఎక్కడా మీకు ఏ సమస్య కనిపించదు, అయినా సరే శరీరం బాధిస్తూ ఉంటుంది. ఇది మేషరాశి వారికి. అలానే సింహరాశి వారిని కనుక తీసుకుంటే అష్టమ స్థానంలో శని ప్రభావం కారణం చేత ఊహించినటువంటి విధంగా ఆర్థిక నష్టాలు, ఊహించినటువంటి విధంగా పెను ప్రమాదాలు, ఊహించినటువంటి విధంగా కొన్ని సందర్భాలలో విపరీతమైనటువంటి సమస్యలు, విపరీతమైనటువంటి కోపం, డైజెషనల్ ప్రాబ్లమ్స్, తిన్నది అరగకపోవటం, ఊహించినటువంటి అశుభ వార్తలు వినటం, ఇటువంటివన్నీ కూడా అంటే అత్యంత మిత్రులుగా ఉన్నటువంటి వారితో కూడా శత్రుత్వం కలగటం, కుటుంబ వాతావరణంలో సఖ్యత లేకపోవటం, ఇవన్నీ కూడా సింహరాశి వారికి కలిగేటటువంటి సమస్యలు. అలానే కన్యారాశి వారిని కనుక తీసుకుంటే భార్యాభర్తల మధ్య ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య అవగాహన లోపం, ఊహించినటువంటి విధంగా వ్యాపారపరమైనటువంటి సమస్యలు, వ్యాపారంలో తీవ్రంగా నష్టపోవటం, ఇద్దరు అంటే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు చెరొక దిక్కుకు వెళ్ళిపోవటం, ఒకే చోట నివసించలేకపోవటం, అంటే ఆనందాన్ని కోల్పోవటం. అలానే ధనుర్రాశి వారిని కనుక తీసుకుంటే మాతృ సంబంధమైనటువంటి సమస్యలు, గృహ సంబంధమైన సమస్యలు, విద్యా సంబంధమైన సమస్యలు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రధానంగా ఈ సమస్యలు. మరి కుంభరాశి వారిని కనుక తీసుకుంటే కుంభరాశి వారికి దాదాపుగా అన్నీ అనుభవించలేనటువంటి స్థితి, ఉదర సంబంధమైన సమస్యలు, ఇంకా చెప్పాలంటే ఈ కొన్ని రకాలైనటువంటి ఈ అంతర్గతంగా చెప్పుకోలేనటువంటి సంసార సమస్యలు, ఉద్యోగ సమస్యలు,
ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు ఈ కుంభరాశి వారికి. ఓవరాల్గా కనుక తీసుకుంటే 6 రాశుల వారి మీద దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా బలంగా ఉంటుంది. మరి ఈ 6 రాశుల వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటే, ఖచ్చితంగా మే 18వ తేదీ వరకు ఇప్పుడు చెప్పినటువంటి 6 రాశుల వారు మంగళవారము మరియు శనివారం రోజున అన్నము మరియు నెయ్యి కలిపినటువంటి ఆహారాన్ని మీకు వీలైతే గోవుకు కానీ, లేకపోతే కాకులకు కానీ, లేకపోతే చేపలకు కానీ, 3ంటికి పెట్టినా బ్రహ్మాండం, వీటికి ఆహారంగా సమర్పించండి. దాంతోపాటు ప్రతిరోజు కానీ కనీసం శనివారం రోజునైనా సరే శివాలయానికి వెళ్ళి ఒక లీటరు పాలు తీసుకొని వెళ్ళి దాంట్లో ఒక చెంచా పసుపు కలిపి, పసుపుతో కలిపినటువంటి పాలతో శివయ్యకు అభిషేకం చేయండి. తద్వారా శపిత దోషం యొక్క ప్రభావం తొలగుతుంది. దాంతోపాటు శనివారం రోజున ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ కానీ, తమలపాకులతో తయారు చేసినటువంటి మాలను కానీ, వడమాలను కానీ సమర్పించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మిగిలినటువంటి రాసుల వారిని కనుక తీసుకుంటే, వృషభ రాశి వారికి శపిత దోషం యొక్క ప్రభావంతో లాభాలు చక్కగా ఉంటాయి. దీని ప్రభావం వృషభ రాశి వారి మీద ఉండదు. అలానే మిథున రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. ఉద్యోగపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి, వ్యాపార సమస్యలు కలుగుతూ ఉంటాయి, శత్రు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు కూడా ఈ పరిహారం చేయాలి. కర్కాటక రాశి వారు తండ్రి విషయంలో, తండ్రి ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పడాలి. మిగిలినటువంటి అన్ని విషయాలలో కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పరస్త్రీ వ్యామోహం తగ్గించుకోవటం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం కర్కాటక రాశి వారికి చెప్పదగినటువంటి ప్రధానమైన సూచన. తులారాశి వారిని కనుక తీసుకుంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే శత్రువు సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ మీకు విదేశీ యోగం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారిని కనుక తీసుకుంటే ఈ పంచమ స్థానంలో సంచరించేటటువంటి శని రాహు గ్రహాల యొక్క కలయికతోటి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాలలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. ఇది వృశ్చిక రాశి వారికి తీవ్రమైనటువంటి ప్రతికూలత ఏమీ కనిపించదు. మకర రాశి వారిని కనుక తీసుకుంటే మకర రాశి వారికి కూడా దీనివలన విపరీతమైన నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఏమీ ఉండదు. ఇక్కడ ఈ మకర రాశి వారికి కూడా ధైర్యంతో, సాహసంతో అడుగులు ముందుకు వేస్తారు. కొద్దిగా అంటే మిత్ర భేదాలు, మిత్ర సమస్యలు కలుగుతూ ఉంటాయి. నానుకున్నటువంటి వాళ్ళు దూరం అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ వీళ్ళు కూడా ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ఏమిటంటే, ఇప్పుడు చెప్పినటువంటి రాసుల వాళ్ళు నువ్వులు, ఉసిరి, ఆవ నూనె ఇవి 3 కనుక దానంగా సమర్పించినట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి రాసుల వారికి చాలా అనుకూలంగా మారుతుంది. శపిత దోషం అనేటటువంటిది జనరల్గా ఏ జ్యోతిష్యుడు కూడా, అంటే శపిత దోషం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ జాతకాలు చూడటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే దాని యొక్క ప్రభావం జనరల్గా ఎవరు తగ్గించలేరు. అంటే ఎంతో నియమనిష్టలతోటి అనుష్ఠానం చేసుకునేటటువంటి వారు మాత్రమే, అంటే ఇప్పుడు మీకు ఆ దోషం యొక్క నివారణ చెప్తున్నప్పటికీ ఆ దోషం యొక్క ప్రభావం చెప్పేటటువంటి వారి మీద కూడా ఉంటుంది. అంటే దానిని నివారణ చేసుకోగలిగినటువంటి అనుష్ఠాన శక్తి ఉన్నటువంటి వారు మాత్రమే జనరల్గా ఈ దోషాల గురించి తెలియజేస్తారు. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని చక్కగా సంపూర్ణంగా ఆనందంగా ఉండండి. ఇవి శపిత దోషానికి సంబంధించినటువంటి 12 రాసుల వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.